Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss సీజన్ 8 అండ్ వీక్ 3. సో ఈ వీకెండ్లో నాగ్ సార్ అయితే కొందరికి క్లాస్ ఇచ్చాడు. సో మీకు ఇప్పటికి కూడా ఎవరికి ఇవ్వాల్సినంత ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ ఎలిమినేషన్ నామినేషన్ అప్డేట్ తెలుసుకోవడానికి. సో మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నట్లయితే నిఖిల్ అండ్ సోనియా ఆ రెడ్ ఎగ్ గురించి అడిగారు, కానీ తర్వాత దాని గురించి డిస్కషన్ లేదు. బహుశా వాళ్ళకి ఏదో సజెషన్ ఇచ్చి అది కట్ చేశారు ఫుటేజ్. అండ్ అదేవిధంగా మణికంఠకు కాస్త ఎక్కువ టార్గెట్ చేసినట్టు అనిపించింది. సో నాగార్జున గారి వీకెండ్ ఎపిసోడ్తోనే నామినేషన్లో రెచ్చిపోతారు కంటెస్టెంట్స్. సో ఇది క్లియర్గా చెప్తుంది మణికంఠకు ఫుల్గా నామినేషన్స్ పడే అవకాశాలు ఈ 4th వీక్ అయితే ఉన్నాయి. అండ్ సోనియాకు చాలా బాగా ఆడుతున్నామని చెప్పారు. సో ఇలాంటి బూస్టింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నామినేషన్లో వాళ్ళు రెచ్చిపోతారు. అండ్ వాళ్ళ బాండింగ్ కూడా అలానే కొనసాగుతుంది, అది షోకి అవసరం కాబట్టి అలాంటి వారికి ఓపెన్గా చెప్పరు. యష్మి ప్రేరణకి కాస్త ఎక్కువగా అప్రిషియేషన్ రావాల్సింది, కానీ అలా వస్తే వాళ్ళకు నామినేషన్ వేయరు కదా. సో అలాంటి టైంలోనే ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. కొన్ని మనకు చూయించరు కూడా, కొన్ని ఫుటేజ్ కట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి ఎలిమినేషన్ విషయం చూసుకున్నట్లయితే అబ్బాయిని క్షమించేశారు, హౌస్లో నుంచి పంపమన్నారు, కానీ అది జస్ట్ 1 డేకే పరిమితం. 1 డే కూడా కాదు, నిన్ననే 2 షూటింగ్స్ అయిపోయాయి. అబ్బాయి ఎలిమినేట్ అయితే కావడం జరిగిందని న్యూస్. సో అబ్బాయి అయితే ఓటింగ్లో కూడా లీస్టే ఉన్నాడు. అండ్ అదేవిధంగా గేమ్ కూడా ఆడలేదు. గేమ్లో పోరాడి అతడు ఒకవేళ బిగ్ బాస్ని అన్నా కూడా మన సింపతి కూడా వచ్చేది, కానీ అతను ఆడకుండా అనడం వల్ల అటు ఆడియన్స్ ఓటేయలేదు, అటు బిగ్ బాస్లో కూడా ఎలిమినేట్ అయిపోయాడని చెప్పొచ్చు మొత్తానికి. సో రేపటి నామినేషన్లో సోనియా అండ్ నిఖిల్ వీళ్ళ కాన్ఫిడెన్స్ బూస్టింగ్లా కొంచెం అయితే ఉంది. అండ్ ఇవ్వాల్సినంత క్లాస్ అయితే పృథ్వీకి కూడా ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. అతని ఆట తీరు స్లో అయితే షోకి కూడా మంచిది కాదు, కాబట్టి ఒక వర్డ్స్ విషయంలో చెప్పారు, రూడ్గా ఆడడం మీద ఏం చెప్పలేదు. సో అది గేమ్లో పార్ట్గా దాన్ని తీసేశారు. సో అదేవిధంగా నిఖిల్ కూడా కొన్ని రూడ్గా ఆడినవి చెప్పలేదు. సో మొత్తానికి అది వాళ్ళ టీం తరపున ఆడాడు, ఒక విధంగా అది అర్థం చేసుకోవచ్చు కూడా.